ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిరీక్షణకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా 3 లేదా 4 మంత్రివర్గంలో చూడదక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రాలు సాగిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి, సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తున్నారు. ఇక పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లుగా తెలుస్తూ ఉంది.
ఇక మంత్రివర్గ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 16 నెలల తర్వాత ఇప్పుడు రేపు లేదా ఎల్లుండో ఈ యొక్క మంత్రివర్గాన్ని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది? ముఖ్యంగా బీసీ ఎస్సీ ఈ రెండింటి దామాష ప్రకారం తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి 3 లేదా 4 మంత్రులను కొత్తగా తీసుకుంటారనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వలన ముఖ్యంగా దాదాపు 7.5 కాలంగా కూడా కేబినెట్ 12 మంది మంత్రులతోనే ప్రస్తుతం కొనసాగుతుంది. మరో 6 మంత్రులను కొత్తగా తీసుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో 3 లేదా 4 మంత్రులను కొత్తగా ఫైనల్ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి జిల్లాల ప్రాతినిధ్యంతో పాటు సామాజిక ఈక్వేషన్స్ పరంగా కూడా దామాషా పద్ధతిలో తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీ ఎస్సీ అట్లాగే ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గాల నుంచి 3 అవకాశం కల్పించనున్నారు. ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఈ మంత్రులకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళా కోటా నుంచి విజయశాంతి అట్లాగే ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఓసీ కేటగిరీకి సంబంధించి మరొకరిని కూడా కొత్త కేబినెట్ లో అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది. సీఎం వద్దనే ప్రస్తుతము హోంశాఖ, విద్యాశాఖ అట్లాగే మున్సిపాలిటీ ఇట్లాంటి ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా సీఎం వద్దనే ఉండడం వల్ల ఆయా శాఖల మీద కూడా ప్రభావం పడుతుందనేది ప్రభుత్వం భావిస్తున్నది. దాంతో పాటు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సముచిత భాగస్వామ్యం కల్పించడం అట్లాగే కేబినెట్ లో కూడా స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వీరందరికీ సంబంధించి ఏఐసిసి, పిసిసి ఒక నిర్ణయానికి అయితే కన్క్లూజన్కి వచ్చింది. చాలా సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత దాంతో పాటు ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏఐసిసిని కలవడం జరిగింది. తమ సామాజిక వర్గానికి కూడా కొత్తగా తీసుకున్నటువంటి మంత్రిమండలిలో మంత్రుల స్థానం కల్పించాలని కోరడం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. రేపు ఈ పేర్లపై కానీ ఈ రోజు రాత్రి సమయానికి కానీ ఈ పేర్లపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రమేష్, అయితే ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే సీనియర్లు అని చెప్పుకుంటున్న వారు అసలు పట్టించుకోవట్లేదు, గాంధీ భవన్ కూడా తొక్కట్లేదు, వాళ్ళకి ఇచ్చిన క్యాబిన్లు కూడా వెళ్ళట్లేదు అంటూ కూడా పూర్తి వార్తలు అయితే వస్తున్నాయి. సో వాళ్ళని పక్కన పెట్టి యంగ్స్టర్స్కి ఎవరైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, యంగ్స్టర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. సో యంగ్స్టర్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏంటి అసలు దీంట్లో? ఏదైతే జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం, పార్టీకి సంబంధించినటువంటి జిల్లాల్లో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నటువంటి నేతలు, కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేతలకు కూడా అవకాశం కలిగి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే యాక్టివ్ గా జిల్లాలో పనిచేసేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అదే సందర్భంలో ఆ జిల్లాలో స్థానికత పరంగా చూస్తే బలంగా ఉన్నటువంటి సోషల్ ఏదైతే సోషల్ సామాజిక వర్గం ఏదైతే ఉందో లేదా బీసీ కేటగిరీ తీసుకుంటే బీసీ నేత కానీ లేదా ఎస్సీకి సంబంధించినటువంటి బలమైన నేత జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి ఈక్వేషన్ చూస్తున్నారు. జిల్లాలకు ఇప్పటి వరకు కేబినెట్ లో ఏ జిల్లాకైతే ప్రాతినిధ్యం లేదో వాళ్ళని, సేమ్ టైం ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించి నేతలకు ఎవరికైతే అవకాశం కలగలేదో వారిని ఈ 2 కేటగిరీలను తీసుకోవడంతో పాటు ఒకవేళ ఆ జిల్లాలో 2 లేదా 3 నేతలు మంత్రి మండలికి మంత్రి పదవిలో రేసులో ఉంటే కనుక ఆ నేతల్లో ఎవరైతే జిల్లాల్లో మంచి పట్టున్నటువంటి నాయకత్వం పార్టీ పరంగా కానీ ప్రజల్లో మంచి పేరున్నటువంటి వ్యక్తులకైతే ప్రియారిటీ ఇవ్వాలనేది ఇటు పిసిసికి సంబంధించి కానీ ఏఐసిసికి కానీ కన్క్లూడ్ అయింది. పిసిసితో పాటు చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు ఒక డిస్కస్ చేసుకుని వాళ్ళ పేర్లని ఏఐసిసి ముందు ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళు ఆ పేర్ల జాబితాకు సంబంధించి కూడా ఎటువంటి ఈక్వేషన్స్ తీసుకొని లెక్కలకు తీసుకొని వాళ్ళ పేర్లను ప్రపోజల్ చేసిందనే దానిపై ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో గత నెలలో అనేక సార్లు కూడా మీటింగ్ నిర్వహించుకున్నారు. నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ నుంచి కూడా ఒక క్లియర్ డైరెక్షన్ అయితే వచ్చింది. రాహుల్ గాంధీ అట్లాగే మల్లికార్జున ఖర్గే ఏఐసిసి చీఫ్ వీళ్ళిద్దరూ ఆమోదించిన పేర్లని తీసుకోవాలనేది పార్టీ ఒక కన్క్లూజన్ కి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతము చర్చ కూడా జరుగుతుంది. దాంతో పాటు ప్రభుత్వంలో కూడా అవసరమైనంత మంత్రులు లేకపోవడం ఆయా శాఖల మీద కూడా ప్రభావం చూపుతుంది అనేది ఒక అంచనా ఉంది. ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో స్కూళ్లు కూడా అంటే కాలేజీలు, స్కూళ్లు కూడా మళ్ళీ ఓపెన్ అవుతాయి కాబట్టి విద్యాశాఖకి
డెడికేటెడ్ గా మంత్రి లేరు. ఆయన ఆ పోర్ట్ఫోలియో కూడా సీఎం వద్దనే ఉంది. దాంతో పాటు హోంశాఖ శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్రంలో కీలక బాధ్యతలు సీఎం దగ్గరే ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే మున్సిపాలిటీకి సంబంధించి, అర్బన్ ఏరియాకి సంబంధించి చాలా ప్రధాన ఆదాయ వనరు, అట్లాగే అర్బన్ పబ్లిక్ సంబంధించినటువంటి ఎక్కువ సంఖ్యలో జనాభా కూడా ఉండే ప్రాంతాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ డెసిషన్ తీసుకోవాలంటే అన్ని కూడా సీఎం వద్దనే ఉండడం కొంత కాంప్లికేషన్ పరిస్థితి వస్తున్న నేపథ్యంలో ఈ కేటగిరీలు చూసుకోవడం సామాజిక పరంగా కానీ జిల్లాల పరంగా తీసుకొని ఈ పోర్ట్ఫోలియోలను ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి ఒక గౌరవమైనటువంటి పోస్టులు ఇవ్వడం, వారిని సముచిత స్థానం కల్పించినట్టుగా కూడా ప్రజల్లోకి ఇండికేషన్స్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కాంగ్రెస్ భావిస్తుంది. ఆ మేరకు పూర్తయిన కసరత్తు నేపథ్యంలో ఈ పేర్లపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. వరుణ్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.